అశ్వత్థాముడి నుదుట అద్భుతమణి. కృష్ణుడి శాపం. ఇప్పటికీ జీవించే ఉన్నాడా? మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని నిలువరించడం కోసం ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని పలుకుతాడు. కానీ ఆ అశ్వత్థాముడు నిజంగా చనిపోలేదు. శ్రీకృష్ణుడి శాపంతో ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ అతడు ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. మహాభారత యుద్ధంలో ద్రోణుడిని నిలువరించడం కోసం ధర్మరాజు అశ్వత్థామ అతఃకుంజః అని పలుకుతాడు. కానీ ద్రోణుడి కుమారుడైన అశ్వత్థాముడు ఇప్పటికీ చనిపోలేదు. శ్రీకృష్ణుడి శాపంతో ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ ఒంటరిగా, ఒంటి నిండా గాయాలతో ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ అతఃకుంజహరః అనే మాట వినే ఉంటారు. పాండవ సేనను మట్టుబెడుతున్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి అశ్వత్థామ హతః ధర్మరాజుతో గట్టిగా పలకరించిన కృష్ణుడు తర్వాత కుంజరః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా ధృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమందిస్తాడు. తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్లు మట్టుబెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తోన్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుల్ని రక్షించిన కృష్ణుడు కుష్ఠవ్యాధితో 3000 ఏళ్ల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముడిని శపిస్తాడు. కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నిదుట ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయం అవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కు వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతూ ఉంటారు. మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.